ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 29వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. గంటలకు ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. అయితే ఎటువంటి వ్యక్తి మీ ఇంటికి వస్తారు, ఏం వార్త మీరు వింటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితాన్ని గమనిస్తే గనక కన్యా రాశి వారు అనేది చాలా సిస్టమేటిక్గా బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వారిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ప్రజా ఆకర్షణ స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి కూడా బాగా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత, కార్యదీక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే ఏ పనిని మొదలుపెట్టినా పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలని అస్సలు వదిలిపెట్టరు. అలాగే కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 29వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే కనుక మధ్యాహ్నం 3 గంటల తర్వాత అనేది పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే ఆ వార్త శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం రావటం, దాని గురించి ఒక గుడ్ న్యూస్ని మీరు వినటం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అవ్వటం లేదు అని, మీ యొక్క కుటుంబ సభ్యులకి వేరే ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ, వివాహం కుదరటం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించినటువంటిది, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటిది కానీ, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క 2025వ సంవత్సరం జూలై 29వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. ఆ విధంగానే మీరు ఒక వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారో అలాంటి వారితో మాట్లాడే అవకాశాలు కొన్ని
పరిస్థితులు కనిపిస్తున్నాయి, అనుకూలంగా లేదు. ఇక అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడింది. అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు, కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. అది మీకు ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అనుకున్నట్లయితే గనక, అంటే చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండవచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మీకు మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక, అనుకోకుండా వారిని మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశం ఉన్నాయి. లేదా అనుకోకుండా మీరు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా మీకు తరహా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావడం, ఒక వ్యక్తితో ఫోన్ కాల్తో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అన్యోన్ నెంబర్ కావచ్చు, ఒక వ్యక్తి యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. అంటే కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్దిసేపటిలోనే సమస్య అయిపోతుంది. కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే అటువంటి వ్యక్తితో మీకు పరిచయం కాస్త స్నేహంగా మారి దీర్ఘకాలం పాటు ఒక బంధంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అది ఒక స్నేహ సంబంధం కావచ్చు, ఇలా ఏదైనా సరే. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణాలతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రతి రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.